చాలా శుభదినం, చారిత్రాత్మకమైనటువంటి దినం. మీడియా మిత్రుల ద్వారా ప్రపంచానికి మొట్టమొదట స్వతంత్ర సమరయోధుడు, ధీరుడు, వీరుడు, గిరిజనులనేటువంటి మూలవాసులు ఈ దేశ చరిత్రలో తిరుగుబాటు చేసినటువంటి గొప్ప మహనీయుడు బిర్సా ముండా గారు. జనజాతీయ గౌరవ దినోత్సవం అని అతని పేరు మీద స్మరించాలా, తరించాలా? మన పూర్వీకులంతా కూడా అసలు బిర్సా ముండా అంటే ఎవరు, ఎక్కడ పుట్టాడు, ఏ విధంగా ఈ సమాజానికి తన కంట్రిబ్యూషన్ ఇచ్చాడు గిరిజనుడిగా అనే అంశాన్ని ఈ రోజున మన భారత ప్రధాని మోడీ గారు 2021 నుంచి జన్మన్ ప్రోగ్రాంను తీసుకొని ఎవరైతే స్వతంత్ర పోరాటంలో అసువులు బాసి గిరిజనులుగా ఈ దేశం కోసం ఉన్నారో వాళ్ళందరి గురించి 150వ బిర్సా ముండా జయంతి ఉత్సవాల సందర్భంగా వాళ్ళందరి గురించి మననం చేసుకుంటూ వాళ్ళ యొక్క అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమే ఈ రోజున ఈ కార్యక్రమానికి జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు పణిగారు వారు ఇక్కడ ఎంపీ గారి ఆఫీసులో ఈ రోజున కేశినేని శివనాథ్ చిన్ని గారి యొక్క చేతుల మీద జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఆఫీసులో పెట్టి చాలా ఘనంగా గిరిజనుల్ని లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని ఇక్కడ కార్యక్రమాన్ని జరిపించడం కోసం కార్యక్రమం తీసుకొని ఒక్క అంశం మీకు మీ ముందుంచాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. 1875లో బీహార్ ఉమ్మడి రాష్ట్రంలో జార్ఖండ్లో అతను జన్మించాడు. జన్మించినటువంటి నేపథ్యంలో తను చదువుకుంటూ వివక్షతకు గురవుతూ బ్రిటిష్ వాళ్ళు పెట్టేటువంటి అనేక కష్టాలు, మహిళలకి అక్కడ వాళ్ళ యొక్క మాన ప్రాణాలను దోచుకుంటూ ఆర్థిక పరిపుష్టి లేకుండా శ్రమే పెట్టుబడిగా పెట్టినటువంటి ఈ గిరిజనుల యొక్క శ్రమను దోచుకుంటూ ధిక్కార స్వరంతో వాళ్ళు పీచమడుస్తున్నటువంటి నేపథ్యంలో ఒక సూర్యుడిగా బయటకు వచ్చాడు. వచ్చి విల్లంబులు చేత్తో పట్టుకొని తను 19వ ఏట దాకా జర్మన్ స్కూల్లో చదువుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి మిషనరీ స్కూల్స్ను కూడా వ్యతిరేకించాడు. అదేవిధంగా బ్రిటిష్ వ్యవస్థను కూడా అతను కూలదోయటం కోసం ఠానాల మీద దాడి చేశాడు. అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ వ్యవస్థల మీద దాడి చేశాడు. అక్కడ ఉన్నటువంటి ముర్మా ఫ్యామిలీ, ఈ యొక్క బిర్సా ఫ్యామిలీ, అక్కడ ఉన్నటువంటి గతంలో పనిచేసినటువంటి ఒక పెద్ద రాణి గారు ఉన్నారు, వారు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. అంటే బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో చనిపోవటం ఇష్టం లేక వారందరూ ఏదైతే గంటం దొర కానీ ఇక్కడ ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు సంబంధించినటువంటి మన మన్యంలో పనిచేసినటువంటి యుద్ధ వీరులు వీళ్ళంతా కూడా గిరిజన జాతికి సంబంధించినటువంటి మహామహులు. వీళ్ళు ఆ రోజున 19వ ఏట నుంచి తన ఉద్యమాన్ని నేపథ్యంలో పోరాటం చేస్తూ అక్కడ 25 ఏళ్లకి అసూలు బాశాడు. భగత్ సింగ్ లాగా బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉరికమ్మం ఎక్కించి ఉరి తీశారో అదేవిధంగా 1900వ సంవత్సరంలో బిర్సా ముండా గారిని అక్కడ విషమిచ్చి చంపేశారు జైల్లో. ఇది దారుణమైనటువంటి అంశం. తను ఎంత ఎదురు తిరిగాడంటే బాహుబలులు చాలరు. అప్పుడున్నటువంటి ఫిరంగులు లేవు. కేవలం విలువిద్యతోనే అడవుల్లో ఉంటూ గిరిజన నాగరికతతో ఈ ప్రపంచానికి వాట్ ఈజ్ అవర్ కంట్రిబ్యూషన్ ఫర్ నేషన్ అంటే ఈ దేశానికి గిరిజనులే మూలవాసులు, గిరిజనులే ఈ సమాజంలో బ్రిటిష్ వాళ్ళకి ఎదురు తిరిగారు, దమ్ము ధైర్యంతో ఈ సమాజం కోసం పోరాటం చేశారు అని ఆ గిరిజనుల కోసం ఈ రోజున 60,000 కోట్ల రూపాయలు పెట్టి ప్రధానమంత్రి గారు జన్మన్ ప్రోగ్రాంను తీసుకొని దాదాపుగా రమారమి ఒక 20 లక్షల మంది గిరిజన జాతుల్లో ఉన్నటువంటి అట్టడుగున్నటువంటి పేద ప్రజానికానికి ఆర్థిక రాజకీయ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇవ్వాలని ఆ నేపథ్యంలో ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమాలు చేసుకోవటం ముదాహం.
మీ అందరూ రావటం పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమ పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఒక పక్క మరి ట్రైబల్ మినిస్టర్సు, భారతదేశం యావత్తు కూడా ఏం జరుగుతుందా ఈ దేశంలో, అసలు బిర్సా ముండా ఏ విధంగా మన కోసం ప్రాణత్యాగం చేశాడనే దాని గురించి నివాళులు అర్పిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమం చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. అదే కాకుండా ఈ యొక్క జిల్లాలో ఈ యొక్క జన్మన్ ప్రోగ్రామ్స్ కింద చెంచులు ఎవరైతే జీవిస్తూ ఉన్నారో జగ్గైపేట ప్రాంతంలో వాళ్ళని కూడా ఈ యొక్క స్కీమ్ కింద చేర్చడం జరిగింది. అదేవిధంగా యానాదులకు సంబంధించినటువంటి కొన్ని ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క మన జీకొండూరు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది లంబాడా ట్రైబల్సు, అదేవిధంగా ఈ యానాదులు వీళ్ళందరినీ కూడా ఈ యొక్క జన్మన్ ప్రోగ్రాంలోకి తీసుకోవటం జరిగింది. చెంచులు ఏ విధంగా అయితే ఎవరైతే వెనకబడిపోయి ఉన్నారో, ఎవరైతే ఈ సమాజానికి దూరంగా ఉన్నారో వాళ్ళందరినీ సమాజంలోకి చేర్చుకోవాలని కులాల ప్రాతిపదికగా చేస్తున్నటువంటి రాజకీయ వ్యవస్థ మొత్తం కూడా ఈ రోజున తునాతునకలైపోయింది. కేవలం సమాజంలో ఉన్నటువంటి మానవీయ కోణం ఏదైతే పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళనే దగ్గరికి తీసుకొని సమాజంలో కలుపుకొని ముందుకెళ్లాలా, ఈ ఓట్ల రాజకీయం కాదు అభివృద్ధి రాజకీయం చేయాలనేటువంటి మోడీ గారి యొక్క సంకల్పంతో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయాలకి అనుగుణంగా ఈ రోజున గిరిజనులందరూ కూడా ముందుకెళ్తా ఉన్నారు. గిరిజన తెగలన్నీ కూడా ఈ రోజున వైజాగ్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉన్నారు. పోయిన సంవత్సరం మనం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఒక 4-5 గంటలు మరి ఇక్కడ సీఎం గారు, కేంద్ర మంత్రులు అందరూ మేమంతా కూడా మీరు అందరూ వచ్చారు. అక్కడ బ్రహ్మాండమైనటువంటి మైదాన ప్రాంతంలో ఆ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. వర్చువల్గా ప్రధానమంత్రి గారు కూడా ఆ రోజున సంభాషించడం జరిగింది. ఇవన్నీ కూడా ఆత్మగౌరవాన్ని పరిపుష్టి కలిగించి ఆత్మగౌరవంతో సమాజంలో బతకాలనేటువంటి న్యూనతాభావంతో ఉన్నటువంటి గిరిజనుల్ని జనజీవన స్రవంతిలో తీసుకురావటం కోసం, అప్పుడున్నటువంటి చరిత్రని తిరగరాయటం కోసం, ఇప్పుడున్నటువంటి నాయకులంతా కూడా ఆ సమాజం కోసం పనిచేయటం కోసం, దళిత దళారులైనా గిరిజన దళారులైనా ఆ దళారీ వ్యవస్థని పటాపంచలు చేయటం కోసం ప్రభుత్వాలన్నీ కూడా ఈ యొక్క నినాదంతో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యం. అందువల్ల ఈ రోజున గిరిజన ఆఫీసర్ గారు, మరి గిరిజన శాఖ, మరి గవర్నమెంట్ అంతా కూడా ఈ రోజున మొట్టమొదటిసారిగా కేశినేని శివనాథ్ చిన్ని గారి యొక్క క్యాంప్ ఆఫీసులో ఈ కార్యక్రమాన్ని తీసుకొని దానికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ప్రజలందరికీ కూడా జేజేలు పలుకుతూ వారికి కూడా ఉద్యమ పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మరి జయంత్ నాయక్ గారు వారు మంచి నిష్ణాతులు, పిహెచ్డి చేశారు, తిమ్మసత్తి నాగేశ్వరరావు గారు, సుదర్శనం గారు, అదేవిధంగా జగన్ గారు, మరి ఇర్ఫాన్ గారు, హనుమంతరావు గారు, రవీంద్ర నాయక్ గారు, అదేవిధంగా బ్రహ్మాండంగా పనిచేస్తూ గిరిజనుల కోసం రాత్రిమగళ్ళు మరి రమాదేవి గారు ఎన్జిఓగా ఉంటూ చాలా బ్రహ్మాండమైనటువంటి పనులు చేస్తూ ఇక్కడ కార్యక్రమానికి పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి అందరికి కూడా ప్రత్యేకంగా మరి ట్రైబల్ వెల్ఫేర్కి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఎప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం మీ యొక్క అండతో ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి ఇప్పుడు ఆఫీసర్ గారు వారు కూడా 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. గౌరవనీయులు భగవాన్ శ్రీ బిర్సా ముండా వారి 150వ జయంతి వేడుకల్ని ఈరోజు మనం గౌరవనీయ మన పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారి కార్యాలయంలో మనం ఈరోజు జరుపుకుంటున్నాం. ప్రధానంగా బిర్సా ముండా వారి 150వ జయంతి వేడుకల్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునివ్వడం జరిగింది. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అలాగే జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఈరోజు గిరిజన స్వాభిమాన దినోత్సవంగా మనం జరుపుకోవడం జరుగుతుంది. గిరిజనులు ఎవరు కూడా తక్కువ కాదు. గిరిజనుల్లో కూడా స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు. గిరిజనులు కూడా భారత స్వాతంత్ర సంగ్రామంలో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళ కాంట్రిబ్యూషన్తో కూడా మనం ఈ స్వాతంత్రాన్ని ఈరోజు మనం స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నాం అంటే వాళ్ళు కూడా ఈ స్వాతంత్ర సంగ్రామంలో పునాదులుగా ఉండడం జరిగింది అనే విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోనే సత్సంకల్పంతోనే ఈనాటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రధానంగా మనం ఈ కార్యక్రమాల ప్రారంభం నుంచి కూడా
మన రాష్ట్రంలో కూడా గిరిజన సంగ్రామంలో పార్టిసిపేట్ చేసినటువంటి గంటం ద్వారా మల్లు ద్వారా ఇట్లాంటి వాళ్ళందరికీ పండు పడాల్ ఇట్లాంటి మహనీయులందరి యొక్క చిత్రపటాలకి పూలమాలలు వేసుకుని వాళ్ళని స్మరించుకోవడం జరిగింది. ఈరోజు ముగింపు భాగంగా బిర్సా ముండా వారి చిత్రపటానికి పూలమాలలు వేసుకోవడం జరిగింది. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా అటువంటి మహనీయుల యొక్క విశిష్టతని ఆధారంగా చేసుకుని మనందరం మరింత గిరిజన సంక్షేమానికి మనందరం కూడా పాటుపడాలని కోరుకుంటున్నాం. గిరిజన సంక్షేమానికి గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు ఎంతో కృషి చేస్తున్నారు. రీసెంట్గా మనకి ఏకొండూరులో ప్రత్యేక కార్యక్రమం గిరిజనుల్లో ఉన్నటువంటి చేతి వృత్తుల్ని గుర్తించి వాళ్ళకి అక్కడ ప్రత్యేక ఒక స్కిల్ హబ్ని ఏర్పాటు చేయాలని కూడా ఎంపీ గారు నిర్ణయించడం జరిగింది. దీని ప్రకారం జిల్లా యంత్రాంగం ప్రయత్నం చేయడం జరుగుతుంది NIRTలో భాగంగా. కాబట్టి ప్రత్యేకంగా ఎంపీ గారికి కూడా ప్రత్యేకంగా గిరిజన సంక్షేమ శాఖ పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాగే మన జిల్లాలో ఉన్నటువంటి గిరిజనుల అందరి సంక్షేమానికి మా గిరిజన సంక్షేమ శాఖ తోడ్పడుతుందని పెద్దలు శాసనసభ్యులు అలాగే పార్లమెంట్ సభ్యుల యొక్క తోడ్పాటుతో జిల్లా యంత్రాంగం ఖచ్చితంగా గిరిజన సంక్షేమాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుందని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు జన్మ జయంతి గౌరవ దినోత్సవ ముగింపు కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం నుంచి కబురు రావడం వల్ల ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. పెద్దలు ఆల్రెడీ మాట్లాడారు ఈ కార్యక్రమం ఎందుకు జరుపుకోవాల్సి వస్తుందనేది. కాబట్టి అదే విషయాన్ని నేను మళ్ళీ చెప్పదలుచుకోలేదు. కానీ బిర్సా ముండా గారు ఏదైతే మనకి ఆ పోరాట స్ఫూర్తిని ఇచ్చున్నారో దాన్ని తీసుకొని ప్రస్తుతం మనమైతే పోరాటాలు చేసి సాధించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన బ్రిటిష్ వారి మీద ఎలా అయితే చేశారో కానీ ఆయన స్ఫూర్తితో, ఎందుకంటే ఆయన చూస్తే టోటల్ 25 సంవత్సరాల్లోనే ఆయన చరిత్ర మనకు కనిపిస్తూ ఉంది. అంటే యుక్త వయసులోనే దేశం కోసం ఆ రోజు ఆయన పోరాటం చేయడము, ముఖ్యంగా గిరిజనుల్ని ఐక్యం చేయడానికి అక్కడ జార్ఖండ్లో ఆయన చేసిన పోరాటాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. అంటే ఇక్కడ చూస్తే ఏంటంటే ఆయన ఆ రోజుల్లో విద్య నేర్చుకోవడం కోసం చాలా కష్టపడి ఉన్నారు. మిషనరీ స్కూల్స్లో ఆయన జాయిన్ అవ్వడం, మిషనరీ స్కూల్లో జాయిన్ అయ్యే సందర్భంలో ఆయన్ని క్రిస్టియన్గా మార్చడం అవన్నీ జరిగినాయి. తర్వాత ఆయన కొంత తెలివితేటలు నేర్చుకొని మతం మార్చుకోవడం అనేది కరెక్ట్ కాదు విద్య కోసం అని చెప్పేసి బయటకు వచ్చి గిరిజనులను ఐక్యం చేసి ఆయన పోరాటం చేసి విజయాన్ని సాధించారని చెప్పుకోవాలి. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆయన ఇచ్చిన స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్ళి, ముఖ్యంగా గిరిజనుల్లో విద్యాశాతం చాలా తక్కువ ఉంది. అంటే అక్షరాస్యత ఉన్నా కూడాను 10వ తరగతి 12వ తరగతి ఇంటర్మీడియట్ వరకే ఉన్నారు, డ్రాప్ అవుట్స్ ఎక్కువ మంది ఉన్నారు. హైయర్ ఎడ్యుకేషన్ పర్సంటేజ్ చూసుకుంటే కనుక బిలో 1% ఉంది. అంటే పీజీలు చేసిన వాళ్ళు కానీ అంతకుమించి చేసిన వాళ్ళు కానీ చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో పీజీలు డిగ్రీలు పై చదువులు చదవకుండా ఉద్యోగాలు సంపాదించడం కష్టం ఇప్పుడున్న కాంపిటీషన్లో. కాబట్టి వారిచ్చిన స్ఫూర్తి విద్య అనేది మనకి చాలా ముఖ్యమైనది. విద్య అనేది మనకి ఒక వెపన్ లాంటిది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే మన భావితరాలు ఏవైతే ఉన్నారో, మన గిరిజన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విద్య వైపు మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కేవలం ఏదో గురుకుల పాఠశాలలో 10వ తరగతి ఇంటర్మీడియట్ వరకు చదివి అక్కడితో ఆపేయడం కాకుండా వాళ్ళని ఉన్నత విద్యావంతులుగా తీసుకెళ్ళి తీర్చిదిద్దితేనే వాళ్ళ కుటుంబాలు బాగుపడే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే మనం ఎన్ని సంవత్సరాలు సంక్షేమ పథకాలు చేసుకుంటూ వెళ్ళినా కూడాను వీటి వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. కాబట్టి ఈ సందర్భంగా నేను కోరుకునేది ఏంటంటే మన ఎంపీ గారి కార్యాలయంలో చేస్తున్నాం కాబట్టి ఈ మీడియా ద్వారా అలాగే మన ఆఫీసర్ గారి ద్వారా నేను కోరుకునేది ఏంటంటే విద్య అనేది ముఖ్యం. కాబట్టి మన ఎన్టీఆర్ జిల్లాలో ఆల్రెడీ ఆశ్రమ పాఠశాలలు అలాగే రెసిడెన్షియల్ కాలేజీ వరకు ఉంది, ఇంటర్మీడియట్ కాలేజీ వరకు. తదుపరి కూడా విద్యార్థులు గురుకుల సంబంధించిన ఎడ్యుకేషన్ కొనసాగించాలంటే డిగ్రీ లెవెల్ కాలేజీ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఎస్టీ స్టూడెంట్స్ పెట్టాలని చెప్పేసి దానికి ప్రపోజల్ పెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాను. దానివల్ల విద్యాభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. ఇంతటితో నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. కార్యక్రమాన్ని మనం ఇక్కడ జరుపుకోవటానికి ముఖ్యంగా గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు గారికి అలానే కూటమి ప్రభుత్వానికి ముందుగా ధన్యవాదాలు. బిర్సా అనే పేరు కలిగిన వ్యక్తిని ఆయన చేసినటువంటి త్యాగాన్ని వృధా పోనీయకుండా ఏదైతే బ్రిటిష్పై పోరాటం చేసిన మొట్టమొదటి ఆదివాసీ యోధుని యొక్క చరిత్ర శతజయంతి ఉత్సవాల్లాగా పక్షమాసాలు భారతదేశం మొత్తం యావత్తు జరుపుకోవాలని ఇది ఒక ప్రత్యేక కార్యక్రమంగా తీసుకొని ప్రతి ప్రజలకి ఇది తెలియాలని ఆయన
మన ముందుకు తీసుకొచ్చినటువంటి ఈ మహనీయుని యొక్క చరిత్ర ఇవాళ మనం స్మరించుకుంటున్నామంటే ఎంతో గొప్ప విషయం. ఈ విషయాన్ని మనం తరతరాలు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మరి పార్లమెంట్ సభ్యులు గారు నేను గిరిజన పక్షాన దళితుల పక్షానే ఉన్నాను అంటాను. ఇంకొక నిదర్శనం ఏంటంటే నా ఆఫీస్లో నా కార్యాలయంలో ఈ యొక్క మహనీయుని యొక్క చిత్రపటానికి మాలేసి మీరందరూ కూడా స్మరించుకుంటే అది ఎంతో ఘనంగా ఉంటుందని వారు కూడా నా ఆఫీస్కి రప్పించి మనందరం కూడా ఇక్కడ కూర్చొని మాట్లాడుకునే దానికి అవకాశం కల్పించారు. అయితే కార్యాలయంలో ఉన్నాం కాబట్టి మా మెసేజ్ను కూడాను మా డిమాండ్ను కూడాను మా రిక్వెస్ట్ను కూడాను అధికారి వారి ద్వారా మీడియా ద్వారా కార్యాలయంలో మేము చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. క్రిమినల్ ట్రైబ్ అనే చట్టాన్ని 1871లో బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చి సంచార జీవులైనటువంటి అత్యంత వెనకబడిన కులాలు కొంతమందికి దాదాపు 18 కులాల వాళ్ళకి అక్రమంగా ఈ చట్టాన్ని పెడితే ఆ చట్ట వ్యతిరేక కోసం భారతదేశం మొత్తం కూడా రద్దు చేయడం కోసం ఈ ప్రాంత వాసులు కొంతమంది పోరాటం చేసి భారతదేశం మొత్తం కూడా రద్దు చేశారు. అంటే వాళ్ళు కూడా స్వతంత్ర సమరయోధులతో సమానం కాబట్టి వాళ్ళ పేర్లు కూడా మీకు తెలియపరుస్తున్నాను సార్. వారిని కూడాను స్వతంత్ర సమరయోధులుగా తీసుకొని చెదల జానకిరామారావు గారి నందిగాంలో అలాంటి పోరాటం చేసిన ఆయన గతించున్నారు. ఆ విగ్రహాన్ని కూడాను ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించడానికి మీరు కూడా కృషి చేయాలని మన కార్యాలయం నుంచి కూడా కృషి జరగాలని అందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడాను ధన్యవాదాలు తీసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.